హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఎస్ఎస్‌సి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారండి. మరి ఆడ జాబ్ క్యాలెండర్‌లో మనం చూసుకున్నట్లయితే ఏ పోస్టులు ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి సీహెచ్ఎస్ఎల్, ఓకే. సీహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్, సీజీఎల్, ఢిల్లీ పోలీస్, హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ లాంటి పోస్టులతో అయితే మనకి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, ఆ క్యాలెండర్‌లో చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి, మనకి ఏ రోజు మనకి దానికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. సో, అసలు ఎన్ని వేకెన్సీస్ రాబోతుందని చెప్పేసి మనకి క్లారిటీగా అయితే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే ఎవరైతే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటదో 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్, అలాగే 12థ్ క్లాస్ అంటే మనకి ఇక్కడ డిప్లొమా, ఐటీఐ కూడా కలిపేసనమాట. సో, ఇంటర్ దాంతో పాటు డిప్లొమా ఇంకా ఐటీఐ అనమాట. సో, అవి కూడా ఎవరు చేసి ఉంటారో సో, వాళ్ళకి దాంతో పాటు గ్రాడ్యుయేషన్ అంటే మనకి బీటెక్, డిగ్రీ, బీకామ్, బీఎస్సీ లాంటి ఏం కోర్సులు చేసినట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో, వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చెప్పేసి క్లారిటీగా అయితే వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేశారు. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి ఒకసారి. మరి ఇక్కడ ఈ పీడీఎఫ్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ అయితే నేను పోస్ట్ చేస్తానండి. ఆ పీడీఎఫ్‌లో మీకు మొత్తం డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి ఫేజ్ 11, ఓకే. ఫేజ్ 13 అనుకుంటా. ఫేజ్ 13 సంబంధించి సో, మనకి డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేసిన డేట్స్ అన్ని కూడాను. సో, ఓకే. ఇది డేట్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్, అలాగే క్లోజింగ్ అన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ అంటే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ అయ్యే డేట్, క్లోజింగ్ డేట్, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది దానికి సంబంధించి అని చెప్పేసి అప్డేట్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫేజ్ 11 అండి. సో, ఫేజ్ 11 అంటే ఏంటి అనుకున్నట్లయితే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లోనే ఉన్న చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించి సో, చిన్న చిన్న ఖాళీలను కూడా ఫిల్ చేయడానికి ఒక ఫేజ్ 11 అని చెప్పి రిలీజ్ చేస్తారు. ఫేజ్ 11, ఫేజ్ 12, ఫేజ్ 13 అని చెప్పేసి. అందులో చిన్న చిన్న అంటే 2, 3, 4 ఉద్యోగాలు ఉంటాయి కదా! సో, అలాగే వివిధ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న 2, 3 ఉద్యోగాలు అలా కలుపుకొని ఒక 5,000, 10,000 వరకు ఉద్యోగాలనైతే భర్తీ చేస్తారు. వేరే రకరకాల పోస్టులయితే ఉంటాయన్నమాట. సో, వాటికి అప్లికేషన్ పెట్టుకోవడమే. అయితే దానికి సంబంధించి మనకి ఓకే. మనకి నెక్స్ట్ జూన్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 23తో క్లోజ్ అయిపోతుంది. మనకి జులైలో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. అలాగే మనకి స్టెనోగ్రాఫర్ సంబంధించి కూడా మనకి అప్డేట్ వచ్చింది. స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే ఓకే. స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ అదే మనకి జూన్ 5 తారీఖున రిలీజ్ చేసి, జూన్ 12 తారీఖునైతే క్లోజ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ పైన చెప్పుకున్న వాటికైతే వివిధ రకాల క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. బట్ స్టెనోగ్రాఫర్‌కి మనకి ఇంటర్ అయితే ఇస్తారనమాట. సో, ఇంటర్‌తో పాటు కొన్నిసార్లు డిప్లొమా ఇంకా ఐటీ కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇస్తారు. ఇక్కడ మనకి 6థ్ ఆగస్ట్ అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అలాగే సీహెచ్ఎస్ఎల్ చూసుకున్నట్లయితే ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు సీహెచ్ఎస్ఎల్ సంబంధించి సో, మనకి మళ్ళీ అది కూడా 5థ్ జూన్ రిలీజ్ చేయబోతున్నారు. ఓకే. దాంతో పాటు మనకి 26థ్ అయితే క్లోజ్ చేయబోతున్నారు. మనకి ఆగస్ట్‌లో అయితే 12థ్ ఆగస్ట్ రోజు సీహెచ్ఎస్ఎల్ సంబంధించి మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. ఈ సీహెచ్ఎస్ఎల్‌కి మనకి ఇంటర్ అంటే సరిపోతుందన్నమాట. అలాగే మనకి దీన్ని చూసుకున్నట్లయితే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సీజీఎల్ ఉద్యోగాలు. ఇవి చాలా కాంపిటీషన్ అయితే ఉంటాయండి. సో, వీటికి సంబంధించి డిగ్రీ అర్హత అయితే ఉంటుంది. జీతం కూడా మనకి దీనికి సంబంధించి సో, మనకి 1,00,000 దాటే ఉంటుందన్నమాట సీజీఎల్ ఉద్యోగాలు అయితే మాత్రం. సో, ఎవరైతే బాగా చదువుతారో కాంపిటీషన్ వరల్డ్‌లో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు దీనికి అప్లై చేసుకున్నట్లయితే లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుందన్నమాట. సో, అంత మంచి ఉద్యోగాలైతే ఇవన్నీ కూడాను. సో, చూసినట్లయితే వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకి 9/16 అంటే 9థ్ జూన్ రిలీజ్ చేస్తారు. దాంతో పాటు మనకి జులై 7 తారీఖునైతే మనకి క్లోజ్ చేస్తారనమాట. ఓకే. దీనికి ఒక నెల రోజులు టైం అయితే ఇచ్చారనమాట. మనకి ఒక నెల రోజుల వరకు టైం అయితే ఇచ్చారు. 13థ్ ఆగస్ట్ రోజు మనకైతే రాబోతుంది. అలాగే దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్, ఓకే. ఢిల్లీ పోలీస్‌లోనే మనకి సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు ఎస్ఐ పోస్టులనమాట. సో, ఢిల్లీ పోలీస్‌లోనే మనకి ఎస్ఐ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం 16/6 అన్నీ కూడా మనకి జూన్‌లో రిలీజ్ చేయబోతున్నారు. 16థ్‌న రిలీజ్ చేయబోతున్నారు. 7 జూన్ 7 వరకు జులై 7 వరకు ఇస్తారు. సెప్టెంబర్‌లో అయితే మనకి దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అలాగే మనకి నెక్స్ట్ చూసినట్లయితే సీహెచ్ఎస్ఎల్ అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే సీహెచ్ఎస్ఎల్ సంబంధించి మనకి ఇంటర్ అయితే క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఇంటర్‌కి సంబంధించి మనకి 23/6 ఓకే. ఓకే. జూన్ 26 మనకి 23 మనకి రిలీజ్ చేస్తారు. అలాగే జులై 18 వరకు కూడా మనకు టైం అయితే ఇస్తారనమాట. సో, మనకి సెప్టెంబర్‌లో అయితే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయి. అలాగే చాలా ఫేమస్ జాబ్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నమాట. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఏంటి అన్నట్లయితే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తోని వివిధ రకాల పనులు చేసే వాళ్ళని తీసుకుంటారు. డ్రైవర్ గాని, ఓకే. సో, వర్కర్స్ అన్నీ కూడా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌లోని 10థ్ క్లాస్ అర్హతను తీసుకుంటారండి. అయితే ఇక్కడ దానికి మనం చూసుకున్నట్లయితే 26థ్ మనకి రిలీజ్ చేస్తారు. అలాగే దాంతో పాటు 24థ్ మనకి జులై 24థ్ క్లోజ్ చేస్తారు. దీనికి ఎగ్జామ్స్ కూడా మనకి 20 సెప్టెంబర్‌లో అయితే ఉంటాయి. అలాగే ఎవరైతే డిప్లొమా చేశారో, డిప్లొమా గాని, బీటెక్ గాని చేశారో, సో, వాళ్ళకి చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజినీరింగ్ పోస్టులు ఉంటాయండి. అందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. 30th 6న అంటే మనకి జూన్ 30థ్ అయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు.
అలాగే జులై 21 వరకు కూడా మనకి 20 రోజులు టైం అయితే ఇచ్చారన్నమాట అప్లై చేసుకోవడానికి. అక్టోబర్‌లో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అలాగే ఎవరైతే కానిస్టేబుల్‌కి ఇంకా కానిస్టేబుల్ పోస్ట్‌లకి ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళ డేట్స్ ప్రొవైడ్ చేశారండి. సో, ఎవరి దగ్గరైతే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళైతే 10థ్ లేదా ఇంటర్ అర్హతతో అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి జులైలో అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. జులై ఇంకా సెప్టెంబర్ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నవంబర్ ఇంకా డిసెంబర్‌లో మన దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనమాట. అది కానిస్టేబుల్‌కి సంబంధించి. అలాగే హెడ్ కానిస్టేబుల్ కూడా సేమ్ అండి. జులై ఇంకా సెప్టెంబర్‌లో మనకి రిలీజ్ చేస్తారు. నవంబర్, డిసెంబర్‌లో మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ఓకే. కొన్ని టెలికామర్ ఆపరేటర్ లాంటివి కూడా మనకి అదే టైమ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. కానిస్టేబుల్ కూడా అంతే. ఓకే. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్. స్టెనోగ్రాఫర్ పోస్ట్‌లకి కూడా మనకి సేమ్ షెడ్యూల్ ఇచ్చారు. కాకపోతే మనకి స్టెనోగ్రాఫర్ సంబంధించి ఓకే. జులైలో స్టార్ట్ అవుతుంది. స్టెనోగ్రాఫర్ అంటే తెలిసిందే గదా! మనకి ఇంటర్ అయితే ఉంటుంది. ఇక అర్హత అయితే మాత్రం పైవన్నీ కూడా మనకి ఇంటర్ లేదా 10థ్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. 10థ్ లేదా ఇంటర్ అయితే వీటికి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ అంటే ఇక్కడ మనకి వాళ్ళు చెప్పిన వాటిని ట్రాన్స్‌లేట్ చేయాలన్నమాట స్టెనోగ్రఫీ లాంగ్వేజ్‌కి. వాటిని మళ్ళీ ట్రాన్స్‌లేట్ చేయాలన్నమాట. సో, ఇంటర్ అయితే ఉంటుంది. స్టెనోగ్రఫీ కోర్స్ చేయాలి. మీరు ఇంకా కోర్స్ చేయకపోయినట్లయితే వెంటనే కోర్స్ రిజిస్టర్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేయండి. 6 నెలలు, 3 నెలల కోర్స్ అయితే ఉంటుంది. మంచి ఉద్యోగాలు, తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట స్టెనోగ్రఫీకి సంబంధించి. వెంటనే అప్లై చేసుకోండి. జులై ఇంకా సెప్టెంబర్‌లో మనకు నోటిఫికేషన్ రావచ్చు. వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో మనకి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అలాగే కానిస్టేబుల్ జీడీ చాలా ఫేమస్ అన్నమాట. ఇది 10థ్ క్లాస్ మీద అయితే ఉంటుంది. చాలా ఉద్యోగాలు అయితే రిలీజ్ చేస్తారు మనకి. కానిస్టేబుల్ జీడీకి సంబంధించి అక్టోబర్‌లో అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మనకి నవంబర్‌లోని మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫిబ్రవరిలో అయితే మనకి దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారన్నమాట. కానిస్టేబుల్ జీడీకి అయితే ఎవరు ప్రిపేర్ అవుతారో సో, కానిస్టేబుల్ జీడీ, ఎంటీఎఫ్, సిఐఎస్ఎఫ్ సంబంధించి మనకి జీడీకి సంబంధించి సో, అన్ని క్వెషన్ పేపర్ ఒకలాగే ఉంటుంది. సో, ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నవారు మన యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయితే అవ్వండి. సో, వాళ్ళకి మనకి ఎట్లా ఈ గవర్నమెంట్ జాబ్స్ రాయాలని చెప్పేసి, ఎట్లా క్రాక్ చేయాలని చెప్పేసి వీడియోస్ అయితే నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటున్నాయి కాబట్టి మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. అలాగే మనకి యూడీసీ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే ఏఎస్ఓ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి వచ్చే సంవత్సరం జనవరిలో అయితే కండక్ట్ చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం మార్చ్‌లో అయితే వాటికి సంబంధించి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయన్నమాట. సో, ఇది అండి. అయితే ఇక్కడ నేను చెప్పిన ప్రతి నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికొచ్చేసరికి ఇది అఫీషియల్ వెబ్‌సైటు. సో, మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్‌లోని మీరు దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. సో, రిజిస్టర్ మీద అయితే అయ్యి మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మొత్తం అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో, రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఎగ్జామ్ కూడా మీకు మినిమమ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి రూ. 100 చార్జ్ చేస్తారు. అది కూడా ఓన్లీ ఓసీ, బీసీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో, అదే విధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు అమ్మాయిలందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీలో ఉన్న అబ్బాయిలు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ బీసీ ఇంకా ఓసీ అబ్బాయిలు మాత్రమే ఒక రూ. 100 అప్లికేషన్ ఫీజ్ మినిమమ్ రూ. 100 అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. దాన్ని పే చేసి అప్లికేషన్ చేసుకోవచ్చనమాట. సో, ఇందులో ప్రతి జాబ్‌కి అప్డేట్ వచ్చిన వెంటనే మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మా యూట్యూబ్ ఛానెల్ వీడియో ఉంటుంది. దాంతో పాటు మీరు ఏ జాబ్‌కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ జాబ్ ప్రొఫైల్ తెలుసుకోవాలనుకుంటున్నారో, ఆ జాబ్ యొక్క నేమ్ అంటే సీహెచ్ఎస్ఎల్, సీజీఎల్, ఎంటీఎస్ అని చెప్పేసి కామెంట్ చేసినట్టయితే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ రోల్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ కూడా పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.